హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తా. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? లాస్ట్ దాకా చూడండి వీడియో. ఇంకా పొద్దున్నే లేసి అయితే క్లీనింగ్ అయితే చేసేసాను గ్యాస్ అది. ఇంకా బయట అయితే గిన్నెలు చాలా ఉన్నాయండి, కానీ నీళ్ళు లేవు. ఎందుకంటే తక్కువగా ఉన్నాయి నీళ్ళు. మాకు ఎండాకాలం స్టార్ట్ అయిందంటే ఇదే బాధ. ఇక్కడ 10 రోజులకు ఒకసారి కూడా ఇస్తారు, లేకపోతే లేదు. ఇంకా మధ్యాహ్నంకి అయితే కాలీఫ్లవర్ బఠానీ కర్రీ అయితే చేశాను, అన్నం వండి. ఇంకా కాలీఫ్లవర్ అయితే ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే అలానే చేస్తాను. ఇంకా మధ్యాహ్నంకి అయితే అన్నం అయితే కాలీఫ్లవర్, మధ్యాహ్నంకి అన్నము. మాకు ఎలా అంటే ఎండాకాలం వచ్చిందంటే ఒక్కొక్కసారి 10 రోజులు కూడా నీళ్ళు ఇవ్వరండి. అలాంటి రోజులు కూడా చాలా రోజులు ఉన్నాయి. ఒక్కొక్కసారి అంటే ఏమన్నా ప్రాబ్లం అయితే పైకి ఎక్కాలి కదా, బూస్ట్ కట్ట పాడైతే. ఇది నేను కాజల్కి అన్నం పెట్టాను, అది తినేసి శుభ్రంగా కడిగేసి చూడండి ఎలా డ్రమ్ మీద వంట చేసి పెట్టిందో. చూడండి ఎంత నీట్గా కూడా కడిగిందో. చూడండి, దీంట్లో అన్నం పెట్టాను. చేతులు కడుక్కొని రా అని చెప్పేసి పంపిస్తే ఇది టబ్బులు వేయంటే ఇది కడిగేసి మంచిగా బోర్లు ఇచ్చింది. ఈడ మా కాజల్ చూసారా, చాలా గ్రేట్ కదా. ఇంకా సాయంత్రంకి ఏముందండి, గుడ్డు ఫ్రై అయితే చేశాను. మా ఆయనకి సాయంత్రం బాక్స్ పెట్టాలా, ఇంకా అందుకనే ఎగ్ తీసుకొచ్చి గుడ్డు ఫ్రై అయితే చేశాను. గుడ్డు ఫ్రై చేసి ఇంకా మా ఆయనకి చపాతీ అయితే పెట్టాను. నైటు చపాతీ కావాలి మా ఆయనకి, బాక్స్ అన్న ఏదన్నా కానీ అన్నం అయితే తినడు. ఇంకా ఆయనకి చపాతీ గుడ్డు ఫ్రై చేసి బాక్స్ పెట్టేసి మేమైతే అన్నం వండుకున్నామండి. మేము కూడా ఒక్కొక్కటి చపాతీ తింటాము, కొంచెం అన్నం. ఇంకా నైట్ అయితే నీళ్ళు లేవు. ఈరోజు అంతా నీళ్ళు లేని టెన్షన్ పట్టుకుంది. అసలు వాడుకోవడానికి కూడా నీళ్ళు లేవండి చాలా. మొన్న వచ్చినప్పుడు అయితే నేను చూసుకోలేదు, అందుకే పోయినాయి. చపాతీని పుల్కాని ఎలా చేస్తారు? మీ గ్యాస్ మీద కలుపుతారా? నేనైతే పెనం మీద క్లాత్ ఒక పక్క పెట్టామనుకో పొంగుతుందండి, చాలా బాగుంటుంది. గ్యాస్ మీద కాల్చుకుంటేనే మంచిగా అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒక పక్క క్లాత్తో నొక్కి పెట్టండి, ఒక పక్క పొంగుతుంది బాగా. ఇంక నేనైతే ఇలాంటి చపాతీ అయితే చేస్తాను. మా ఆయనకి ఆయిల్ వేయను, ఆయిల్ వేస్తే వద్దంటాడు. మేము ఆయిల్ వేసుకొని చేసుకుంటాము. ఇంకా నైట్ అయితే మీరు నమ్మరు, 1 గంటకు నీళ్ళు వచ్చినాయండి. అసలు ఆ టైంలో నీళ్ళు ఇస్తే ఎవరు లేస్తారు, ఎవరు పట్టుకుంటారు? నేనంటే నీళ్ళు టెన్షన్ మీద నిద్ర పోకుండా ఎప్పుడు వస్తాయి పగలంతా ఇవ్వకపోతే నైట్ ఎలా అన్న ఇస్తాడని నాకు ఆలోచన. అందుకనే పడుకోకుండా చూసుకుంటానే ఉన్నా. 1 గంటకు నీళ్ళు ఇచ్చాడు, 1 గంటకి ఎవరు ఉంటారు? చుట్టుపక్కల ఎవ్వరు లేరు. నాకైతే భయమే అవుతుంది. ఇంకా వీడియో తీసుకుంటే నీళ్ళు పట్టేసి ఇంకా కొంచెం మ్యాట్లు అవి ఉన్నాయి పిండేసి ఇంకా బయట అంతా కడిగేసానండి. ఎందుకంటే పొద్దున్న ఎత్తులోకి నీట్గా కనిపిస్తుంది. ఇంకా లేచిన వెంటనే బాగా అనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా ఉంది.